తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కలకత్తాలో జరిగినటువంటి దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకుని విచారణ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా ప్రిన్సిపల్ తీరుని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. అధికారుల పాత్ర అలాగే పోలీసులు వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళకి మొట్టికాయలు వేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఎట్లా చూస్తారు మేడం, ఇంతవరకు కూడా ఈ కేసు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఈ వివాదం మీద ఏం చెప్తారు? ఈ ఘటన అయితే దురదృష్టకరం అండి. ఈ ఘటనని నివారించగలిగిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. నివారించవచ్చు, కానీ నివారించలా. ఎందుకంటే అసలు ఒక సివిల్ సర్వెంటు ఎందుకున్నాడు? వాలంటీర్ అంట. పోలీసులకి సపోర్ట్గా ఉండే, అసిస్టెంట్గా ఉండే వాలంటీర్ ఆయన. వాలంటీరు. అసలు వాలంటీర్లతో ఏంటి అవసరం అండి? ఒక హాస్పిటల్ దగ్గర ఎంత పోలీస్ అవసరం అవుతారు? పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉందంట అక్కడ. ఎంతమంది అవసరం అవుతారు? అవుట్ పోస్ట్లో మహా అంటే తిప్పి కొడితే 5-6 ఉంటారు అవుట్ పోస్ట్లో. అవసరమైతే ప్రత్యేక బలగాలను రప్పించుకుంటారు, అదనపు బలగాలను రప్పించుకుంటారు, అంతే కదా. అసలు 5-6 ఇంత పెద్ద కాలేజీ దగ్గర 5-6 పూర్తి స్థాయి జీతాలు ఇచ్చే పోలీసులు లేరా? నేను మొదటగా అది ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు పోలీసులు కూడా చెయ్యరు అని కాదు నా ఉద్దేశం. పోలీసులు కూడా చేస్తే చెయ్యొచ్చు, కానీ అసలు వాలంటీర్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? పోనీ వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా వచ్చి చేసేవాడు. స్వచ్ఛందంగా వచ్చి రేపులు చేయడానిక? అతని క్యారెక్టర్ గురించి బయటికి తీస్తే అతను 4 పెళ్ళిళ్ళు అయినాయని, అతను విపరీతంగా పోర్ను చూస్తాడని, అందులో ఆ 4 భార్యల్లో ఒక భార్య చనిపోయిందని, అతనికి వ్యక్తిగతంగా క్రమశిక్షణ లేదని ఇవన్నీ తెలుస్తున్నాయి. అసలు అతన్ని ఎలా రానిచ్చారు? ఓకే, అంటే సెక్యూరిటీకి సంబంధించి ఇది మొదటగా. రెండోది, 36 గంటలు డ్యూటీ చేసిన డాక్టరు రెస్ట్ తీసుకోవాలి అంటే రెస్ట్ రూములు లేకపోవటం ఏంటి పద్ధతి? ఒకటి. నెక్స్ట్, అసలు సీసీ కెమెరాలు ఎందుకు లేవు? సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ ఒక్కడే వెళ్ళి చేశాడా, 10 మంది వెళ్ళి చేశారా అని చెప్పడానికి ప్రాథమికంగా సింపుల్గా తేలిపోతుంది. ఇప్పుడు మన పోలీసులు కూడా ఏం చెప్తుంటారు? ఒక్క సీసీ కెమెరా 50 మంది పోలీసులు పెట్టి పనిచేస్తుంది అని చెప్తున్నారు. మరి అలాంటి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు హాస్పిటల్లో? కారిడార్లో సీసీ కెమెరాలు ఉండాలి కదా. ఆడిటోరియంలో కూడా సీసీ కెమెరా ఉండొచ్చు కదా. ఆడిటోరియంలో సీసీ కెమెరా ఉంటే తప్పే ఉంది? వాష్రూమ్లో ఉండకూడదు, చేంజింగ్ రూమ్స్లో ఉండకూడదు, కానీ ఇప్పుడు సెమినార్ హాల్లో ఉంటే తప్పేంటి? అసలు సీసీ కెమెరాలు ఎందుకు లేవు? అసలు ప్రిన్సిపాల్ యొక్క బుద్ధి జ్ఞానం ఏమైంది? ఇప్పుడు అక్కడ మొత్తం జరిగే దాంట్లో ప్రిన్సిపాల్దే బాధ్యత. ప్రిన్సిపాల్నే కదా, ప్రిన్సిపల్స్ ప్రకారం పనిచేయాల్సిన వాడు ప్రిన్సిపాలు. అక్కడ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, వీటన్నిటినీ అవసరమైతే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని సజావుగా నడిపించేవాడే ప్రిన్సిపాలు. అలంకారంగా 5 లక్షలు 4 లక్షలు జీతాలు ఇచ్చేస్తారా కూర్చోబెట్టి? ఇదంతా చేశాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది అని పిలిపించాడు. పిలిపించిన తర్వాత తను వాళ్ళ దగ్గర కూర్చొని, కాదండి ఇలా కాదు జరిగింది, మీకు అలా చెప్తే మీరు భయపడతారని మేము ఇలా చెప్పాము, ఆత్మహత్య అని చెప్పాము, ఇలా జరిగిందండి అని వాళ్ళకి అనునయంగా ఒక ఎంపతిక్గా చెప్పుంటే గనక వాళ్ళ బాధలో తను కూడా పాలు పంచుకుని ఉంటే బాగుండేది. 3 గంటల సేపు ఎవరి కోసం వచ్చారు వెయిట్ చేయక అన్నట్లు వాళ్ళని అలా వదిలేసి నువ్వు నీ పనులు చక్కబెట్టేసుకుని అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ మొత్తాన్ని, ప్రాథమిక ఆధారాలన్నిటినీ తుడిపేసేసి ఆధారాలు లేకుండా చేసి కేవలం అతని హెడ్ ఫోన్స్ ఆధారం ఒక్కటి ఉంచి మిగతా అన్నీ మీరు ఎటు సెటిల్ చేయడానికే మీకు 3 గంటలు టైం పట్టింది. సరే, 3 గంటలు అయిన తర్వాత అమ్మాయిని చూపెట్టారు వాళ్ళకి. వీళ్ళు అడిగితేనే అది కూడా మళ్ళీ అదే చూపించండి అని చెప్పి ఇంకా వెయిట్ చేయలేకపోయి అడిగితే అప్పుడు ఫోటో తీసుకొని చూపించారు కదా. మరి ఇదంతా జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి తెల్లారి రాత్రి 11:30 దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే, ఎఫ్ఐఆర్ అంటే అర్థం ఏంటంటే ప్రాథమిక విచారణ పత్రం, రిపోర్ట్. ప్రాథమిక రిపోర్టు ఇచ్చేటప్పుడు మీరేమి మీ సొంత బుర్రలేం పెట్టక్కర్లా,
మీరు ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లా, ఇంకా ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తర్వాత. కానీ ముందు మీరు చూసింది చూసినట్టు మీ కళ్ళకి ఏం కనిపించిందో, ఏం ఆధారాలు కనిపించినాయో, అక్కడున్న మనుషులు ఏం చెప్పారో అది అది రికార్డ్ చేసుకోవడమే మీ పని. అక్కడ ఏమన్నా వస్తువులు దొరికితే ప్రాపర్టీస్ని తీసి వాటిని జాగ్రత్త పరచడం మీ పని. పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిన తర్వాత బాడీని అక్కడ అన్ని కొలతలు వేసుకొని ఎట్నుంచి వచ్చి చేస్తే ఈ క్రైము ఈజీగా ఉంటుందో తర్వాత పరిశోధన చేయటానికి అక్కడ చాక్ పీస్ తోటి ఆ బాడీ మార్క్ చేస్తారు. మార్క్ చేసి ఆ రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళకోకుండా తలుపులు గడేసేసి సీల్ చేసేస్తారు ఆ రూమ్ని. ఇది కదా చెయ్యాలి. మరి ఇదన్నీ చేయకోకుండా మీరు అసలు ఆ ఏరియాలో మీరు రెనోవేషన్స్, ఆ ఫ్లోర్లో రెనోవేషన్ ఎట్లా చేస్తున్నారు మీరు? అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకుంటారనా? ఇవన్నీ చేసింది ఎందుకంటే అసలు దోషులు దొరకకుండా ఉండటం కోసం. ఒకవేళ ఇతనే చేసినా ఇతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారనేది ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం అక్కడ ఆధారాలన్నీ చెరిపేసేసి వాడి హెడ్ ఫోన్స్ ఒకటి అక్కడ పడేశారు. వాడికి కూడా ప్రాంప్టింగ్ ఇచ్చేశారు, అవును నేనే చేశాను, అయితే ఏంటి కావాలంటే ఉరి తీసుకోండి, ఏం చేస్తారు మీరు అనే విధంగా ఒక నిందితుడు మాట్లాడుతున్నాడు, ఒక అనుమానితుడు అలా మాట్లాడుతున్నాడు అంటే అతనికి మతిభ్రమణమైనా ఉండాలి, లేకపోతే నన్ను రక్షించగలిగే వాళ్ళు ఉన్నారనైనా ధైర్యం ధీమా అయినా ఉండాలి. ఇప్పుడు మనకి ఈ కేసులో ఈ విధంగా చేయడం వెనకమాల చూసుకుంటే మనకి ఆయేషా మీరా కేసు గుర్తొస్తుంది. ఆయేషా మీరా కేసు కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఆధారాలన్నీ చేర్పేశారు, ఆధారాలు ఎక్కడ లేవు, రికార్డ్ చేయలేదు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడిని ఆయుధాలు లేకోకుండా యుద్ధానికి పంపిస్తే ఎట్లా గెలుస్తాడు? ఇప్పుడు ఈ కేసు విచారణకి ఈ ప్రాథమిక ఆధారాలు, ఎఫ్ఐఆర్, పంచనామాలు ఇవి లైఫ్. అవి లేకోకుండా విచారణ చేయమంటే ఎవరైనా ఏం విచారణ చేస్తారు? అవును. మళ్ళీ పైగా మధ్యలో ఒకరిని తీసుకొచ్చారు, సత్యం బాబు కంటే ముందు ఇంకొక సింగ్ని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. అతను మ్యాచ్ కాలేదని అతను పంపించేశారు. తర్వాత సత్యం బాబుని పెట్టారు. సత్యం బాబుని పెట్టినప్పుడు అందరూ మొత్తుకున్నారు, సత్యం కాదు 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 అని. ఆమె తల్లే చెప్తుంది కాదురా బాబు అని. కాదురా బాబు అని ఎవరు? శంషాద్ బేగం చెప్పింది. సత్యం బాబు తల్లి ఎట్లాగో చెప్పుద్ది అనుకోండి తన కొడుకు మీద. ఆయేషా మీరా తల్లి కూడా శంషాద్ బేగం కూడా చెప్పింది. అవును. ఏమని? లేదు, నా కడుపుకోత ఏంటో నాకు తెలుసు, ఇంకొక తల్లికి ఆ కడుపుకోత రానివ్వను, అతను కాదు చేసింది అని ఆవిడ ఆ తల్లి వరుసగా పేర్లు చెప్తుంది. ఎన్ని సంవత్సరాలైనా చెప్తుంది. ఆమె కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు చెప్తుంది ఆ మహాతల్లి. అదే చేస్తారు ఇప్పుడు ఈ కేసు కూడా. మీకు ఏం ఆశ్చర్యం అక్కర్లా. ఈ గగ్గోలు పెట్టే వాళ్ళందరూ ఈ 4 రోజులు గగ్గోలు పెడతారు, అయిపోతుంది. ఈ హాస్పిటల్ చరిత్ర కూడా మేడం కొన్ని డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. గతంలో కూడా చాలా ఇలాంటి కేసులు జరిగితే ఆత్మహత్యలుగా చిత్రీకరించారంట. ఇది కూడా ఫస్ట్ ఆత్మహత్యగానే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు నిలదీయటంతో ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం కలిగి గట్టిగా ప్రశ్నిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని విషయాలు కూడా అప్పుడు బయటకు వచ్చినాయి. లేకపోతే ఇది కూడా సూసైడ్ లిస్టులో ఆ జాబితాలో పడేసేవాళ్ళు. ఇప్పుడు మీకెందుకు నిందితులు ఎక్కడున్నా ఒకే రకంగా ఆలోచిస్తారు అంటానికి, భువనగిరిలో 2 అమ్మాయిలు హత్య జరిగింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో. అక్కడ కూడా ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అలాగే అక్కడ చేసింది ఎవరో ఆటో డ్రైవర్ చేశాడు. మేము నిజ నిర్ధారణ కోసం వెళ్ళాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళితే ఏ రూమ్లో అయితే వాళ్ళు ఉరేసుకున్నారో ఆ రూమ్ ఓపెన్గా పెట్టారు. ఆ పిల్లల బాక్సులు ఉంటాయి కదా, పెట్టెలు ఉంటాయి కదా, బట్టలు పుస్తకాలు పెట్టెలు, అవి ఓపెన్గా పెట్టారు. పెట్టి ఎవరైనా పెడతారా అట్లా ఓపెన్గా? దాన్ని సీల్ చేయాలి కదా. ఇప్పుడు నేను వెళ్తానండి ఆ రూమ్లోకి, అక్కడ ఏమి సీసీ కెమెరా ఏమీ లేదు, నాకు ఇష్టం లేదు ఈ కేసు తేలటం, అక్కడ ఉంది ఏదైనా పట్టుకుని వచ్చేదండి, ఎవరు చూస్తారు? అది అచ్చం ఎట్లా ఉందంటే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టుంది మాకు. ఆ బాక్సులు ఓపెన్ చేసి ఆ బాక్సుల్లో పుస్తకాలు, చాక్లెట్ రేపర్సు, ఖరీదైన కూల్ డ్రింక్ టిన్నులు, డైరీ మిల్క్ చాక్లెట్ రేపర్సు అవన్నీ పెట్టించారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ పిల్లలు వీళ్ళ సరదాల కోసం
వీళ్ళకి లవర్స్ ఉన్నారని, వాళ్ళు వీళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారని, అది ఇది కాదంటే ఆ ఆటో డ్రైవరే కనుక కన్ఫామ్ అయితే ఆటో డ్రైవరే ఇవన్నీ కొనిచ్చాడని, ఇదంతా బయటి ప్రపంచానికి తెలిసిపోద్దని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చిత్రీకరించారు. అంటే చూడండి, ఎక్కడ కలకత్తా, ఎక్కడ హైదరాబాదు, భువనగిరి, ఎక్కడ విజయవాడ, అసలు ఇక్కడ 3 చోట్ల బలైపోయింది మహిళే. 3 చోట్ల భద్రత లేదు, 3 చోట్ల చట్టాల ఉల్లంఘన. ఈ 3 ప్రదేశాల్లోనూ అవకాశం ఉంది వాళ్ళు రక్షించబడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. భువనగిరి హాస్టల్ దగ్గర ఒక 65 ఏళ్ల ముసలమ్మని పెట్టారు. ఆమె సెక్యూరిటీ గార్డ్ అంట. గట్టిగా అరిస్తే పడిపోయేటట్టుంది. అసలు ఎంత ఓపెన్గా ఉందో ఆ బిల్డింగు. మొన్న బదిరిల హాస్టల్లో ఓ చిన్న పాపని అత్యాచారం చేశారు. ఎవరు? స్కావెంజర్ చేశాడు. ఆ స్కావెంజరు ఏం చెప్తున్నారు, వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కావెంజర్ వచ్చి బాత్రూమ్లు గడిగి వెళ్తాడు అని చెప్తున్నారు. కానీ వాడు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 7 దాకా అదే హాస్టల్లో ఉంటా అంటే వాడికి ఏంటి పని? అక్కడ అంతే భద్రతా చర్యలు లేవు, అక్కడ సీసీ కెమెరాలు లేవు, అక్కడ సరిగ్గా లైట్లు లేవు. అంటే అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి పీజీ చేస్తున్న డాక్టరా, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న ఆడపిల్లలా, లేకపోతే ఈ బదిరిల హాస్టల్లో ఉన్న ఈ చిన్నపిల్ల? ఏమి ఇప్పుడు డాక్టర్ చదువుకుంటున్నారు అంటే వాళ్ళేమి మరీ వీళ్ళంతా లేమిడిలో ఉన్న వాళ్ళైతే అవ్వరు కదా, పీజీ కూడా చేస్తుంది అంటే. అంటే ఓ మాదిరి స్థాయి ఉండి ఉంటుంది తల్లిదండ్రులకి, ఆర్థిక స్థాయి ఉండి ఉంటుంది. వాళ్ళ అమ్మాయి పరిస్థితి అదే, తల్లిదండ్రులు లేకుండా అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే, ఈ కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి అదే. ఇంక ఈ దేశంలో ఆడపిల్లకి రక్షణ ఎక్కడ? ఇవన్నీ ఓ పక్కన పెట్టేసేయండి. మొత్తం ఖాటాలో ఒకవైపు పెట్టేసి రెండో వైపు మమతా బెనర్జీ గురించి మాట్లాడుకోవాలి, బీజేపీ గొప్పోళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అసలు మమతా బెనర్జీ తను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి, ఆవిడేంటి నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగురుతుంది కదా? హోమ్ మినిస్టర్ కూడా ఆమెనంట. బాధ్యత ఆవిడది. ఎవరిని అడుగుదాం అనుకుంటుంది ఇవన్నీ ఆవిడ రోడ్డు మీదకి వచ్చేస్తే పని జరుగుద్దా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందా అని కాచు కూర్చున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇక్కడ శాంతి భద్రత లేవు, రాష్ట్రపతి పాలన పెట్టండి అంటున్నారు. మరి మణిపూర్లో జరిగినప్పుడు మీరు పెట్టారా రాష్ట్రపతి పాలన? ఇట్లా ఉంటాయి ఈ దొంగల ఆటలు. ఈ రాజకీయ నాయకులు అందరూ దొంగలే. ఈ దొంగల ఆటలు, దొంగ ఆటలు ఇలా ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇవాళ వాళ్ళకై వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు ప్రిన్సిపాల్ని తప్పుపట్టడం, పైగా ఇంకొకటి చేశారు. ఇక్కడే ఆ ప్రిన్సిపాల్ ఉంటే ఆ ప్రిన్సిపాల్ని ప్రశ్నలతో వేధిస్తారేమో, ఇబ్బంది పెడతారేమో, ప్రెస్ వచ్చి అడుగుతుందేమో, పోలీసులు ఏమైనా విచారణకు పిలుస్తారు, ఈ గోలంతా ఎందుకని నువ్వు 1 నెల రోజులు సెలవు తీసుకుని ఏ సిమ్లానో పోయి రెస్ట్ తీసుకోవయ్యా అని కూడా అనుకోకుండా వేరే కాలేజీకి పంపించేశారు. ఇక్కడ ఇంత క్రైమ్ జరిగితే ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రిన్సిపాల్గా ఉన్న చోట బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఆ సమయంలో ఆయన తీసుకెళ్ళి ఇంకో కాలేజీలో వేయడం ఎంత బిడ్డోరం. అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలు ఈ కాలేజీలో ఉన్న వాళ్ళకి ఉన్నాయి అని అర్థం. లేకపోతే అంత అర్జెంటుగా ఆయనకి పోస్టింగ్ వచ్చేస్తా వేరే చోటకి. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ప్రజలు మరీ ఓ మాదిరిగా కూడా కనపడట్లేదండి వీళ్ళకి. క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఓ పక్కన మీడియా ఉంది, ఓ పక్కన ప్రజలు ఉన్నారు, ఓ పక్కన మేధావులు ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం ఎక్కడ కలకత్తా, మనకేంటి పని, మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ దేశమంతా మాట్లాడుకుంటుంది, ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది దీని గురించి. ఇక్కడ ఇది పరిస్థితి. ఈ కేసు కూడా ఎటూ తేలదు. నేను నిరాశ నిస్పృహతోనే మాట్లాడుతున్నాను అనుకోండి, నేను నిరాశవాదిననే అనుకోండి మీరు. కానీ ఇన్ని కేసులు చూసిన తర్వాత ఈ రోజుకి అతిగతి లేని కేసులు. మేము ఎందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తున్నాము, ఏం చూసి వస్తున్నాము, ఏం చెప్తున్నాము పట్టదు ఇక్కడ ప్రభుత్వాలకి అలా ఉందంటే ఇంకా కలకత్తాలో ఇంకెట్లుండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో మహిళకి రక్షణ ఏది? ఏ ధైర్యంతో, ఏ ధీమాతోటి మహిళలు ఉండాలి?
పైగా మమతా బెనర్జీకి బాగా తెలివితేటలు ఎక్కువైపోయి అసలు నైట్ డ్యూటీల వల్ల కదా ఇదంతా జరిగింది, ఆడవాళ్ళకి మహిళా డాక్టర్లకి నైట్ డ్యూటీలు లేకుండా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నా బుద్ధున్న వ్యవహారమేనా? అంటే నైట్ టైము లేడీ పేషెంట్లు ఉంటారా హాస్పిటల్లో? అంటే లేడీ ఎంత నైట్ ఉన్నా సరే వాళ్ళకి భద్రత కల్పించాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పుడు నైట్ డ్యూటీలు లేకుండా చేస్తాను అంటే హాస్పిటల్ ఎట్లా రన్ అవుద్ది అసలు? అంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన మగ డాక్టర్లు కాళ్ళు ఎగరేసుకుంటారనమాట, ఆడవాళ్ళకి నైట్ డ్యూటీ చేయడం చేత కాకపోతే మేము మగ మహారాజులమి, ఇప్పుడు ఆడ పేషెంట్ వచ్చినా మగ పేషెంట్ వచ్చినా మేమే చూస్తాము, రాజ్యం మాది. మీరు మాట్లాడే మాటలే సమాజంలో ఇలాంటి పనులు చేయడానికి పురికొల్పుతున్నాయి అంటాను నేను. ఒకనొకప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు కూడా నైట్ డ్యూటీలు తీసేస్తాం లేడీస్కి అని మొదలెట్టారు. అంటే నైట్ డ్యూటీలు మీకు రక్షణ ఇవ్వడం చేత కాలేదని చెప్పండి, అంతేగాని మేము చేయలేదనే బ్లేమ్ మాకెందుకు? మేము ఎందుకు చేయం? మేము మగ పిల్లలతో సమానంగా చదువుకున్నాం, మగ పిల్లలతో సమానంగా ఉద్యోగాలు సంపాదించుకున్నాం, మాకు సమాన వేతనానికి సమానమైన పనికి సమాన వేతనం కావాలనే చట్టం కూడా తీసుకొచ్చుకున్నాం మేము. మాకేంటి తక్కువ? మేము ఎందుకు చేయం? మీకు శాంతి పద్ధతులు కాపాడే దమ్ము మీకు లేదు, అది ఒప్పుకోండి. మీ చేతకంతనం మా మీదేసి రుద్దుతారు ఎందుకు? అందుకని ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని రోజుల తరబడి చెప్పుకున్నా ఇవి సరిపోవు. అందుకని ఇప్పుడు ఈ కేసు వరకు మటుకు తాత్కాలికంగా న్యాయం జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. దీని వెనకాల ఎవరున్నా ఆఖరికి మమతా బెనర్జీ ఉన్నా సరే, ఎవరున్నా సరే, సంజయ్ రాయ్తో పాటు ఇంక చాలా మంది ఈ దారుణకాండలో భాగస్వామ్యం అయ్యారని చెప్పి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది. అనుమానం అయితే ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుందంటే మీరు నేను మన అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, కానీ చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు, ఆ సాక్ష్యాధారాల ప్రకారమే చట్టం అడుగు ముందుకు. ఇంకో బలమైన అనుమానం కూడా ఉంది మేడం, ఆసుపత్రుల్లో అంటే డ్రగ్స్ రాకెట్, తర్వాత అవయవాలు అమ్ముకునే రాకెట్ విపరీతంగా ఉంది కాబట్టి ఈమెకి తెలుసు కాబట్టి క్వశ్చన్ చేసింది కాబట్టి చాలా సందర్భాల్లో ఆ ప్రతీకారంతో చేశారని ఒక అనుమానం బలంగా ఉంది. అది కూడా జరిగి ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్స్లో అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే కేవలం అత్యాచారం చేయటమే, ఆనవాళ్ళు సాక్ష్యం లేకుండా చేయాలంటే ఆమెను చంపాలి అనుకుంటే ఇంత హింసించక్కర్లా. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందిగా. అత్యాచారం జరిగిన తర్వాత ఆమె బతికుంటే కదా సాక్ష్యం చెప్తుంది, చంపేయాలి అనుకుంటే ఊపిరాడకుండా చంపటం, ఇంత చేసిన వాడికి అది జరిగిపోవటం అనేది ఉండదు. కానీ ఇన్ని గాయాలు ఎందుకు? ఇంత ఎంత కక్ష ఉంటే ఇంత గాయపరుస్తారు? లేదంటే వాడు నరరూప రాక్షసుడైతే తప్పితే ఆ రాయి అనేవాడు చేయలేడు. ఏదైనా నిజాలు నిగ్గుతేలాలి, దీని వెనక ఎవరున్నా బయటికి రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రాయితో పాటు ప్రిన్సిపాల్ను కూడా బాధ్యుణ్ణి చెయ్యాలి దీనికి. ఇంకొక మాట, సోషల్ మీడియాలో కొంతమంది బాధ్యతారహితమైన వ్యక్తులు కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. మామూలుగా ఎవరన్నా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం మనం, ఇక్కడ రెస్ట్ ఇన్ రేప్ అని పెట్టారు కొంతమంది. దారుణమైన మనస్తత్వం ఇది. రేపిస్టుల కంటే కూడా వీళ్ళ మనస్తత్వం ఇంకాస్త దారుణమైంది. ఇంకొంతమంది 10 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు అనే వార్తలు వస్తుంటే అసలు 10 మందిని నువ్వు ఎలా సంతృప్తి పరచగలిగావు అని ఆ డాక్టర్ ఫోటో వేసి కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు అసలైన ఉన్మాదులు, అసలైన ఉన్మాదులు వీళ్ళు. వీళ్ళని ఎక్కడున్నా పట్టుకోవాలి, వీళ్ళని కూడా శిక్షించాలి. పైగా శిక్షించిన సంగతి ప్రపంచానికి తెలియజేయాలి. అప్పుడు అందరూ దారిలో వస్తారు. అలాగే ఇప్పుడు ఈ కేసుని త్వరితగతిన ఒక 6 నెలలను టార్గెట్ పెట్టుకోండి. ఒక్క కేసు ఛేదించడానికి 6 నెలల కంటే ఎక్కువ ఎందుకు? ప్రత్యేకమైన కోర్టులు కావాలి, ప్రత్యేకమైన విచారణ జరగాలి త్వరితగతిన. ఇలాంటి సీరియస్ కేసుల్లో వాళ్ళు సీరియస్గా నిందితుల్ని గుర్తించటము, వాళ్ళకి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయటము, వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయటము 6 నెలల్లో జరిగిపోవాలి. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే వీరాది వీరులు సౌరాది సూరులాగా ఇన్స్టంట్ జస్టిస్ అని మాట్లాడతారు. ఇన్స్టంట్ జస్టిస్ అంటే ఏంటి? ఎన్కౌంటర్లు చేస్తే ఆగుతాయా? ఇట్లాంటివి ఆగేటట్లయితే ఎన్ని ఎన్కౌంటర్లు చూడలేదు మనం, ఆగాలి కదా. అందుకని మీరు ఎవరైనా సరే బాధ్యత ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోండి.
స్పెషల్ కోర్టులు కావాలి, ఇట్లాంటి వాటికి సిబ్బంది కావాలి, పెట్టుకొని కేసు బై కేసు విచారణ చేసేసి త్వరగా డిస్పోజ్ చేసి ఈ కేసుకి ఈ శిక్ష పడింది అని ప్రపంచానికి చాటి చెప్పండి, జనాలు మర్చిపోకముందే. ఇవాళ నిర్భయాన్ని మర్చిపోయామా లేదా, దిశని మర్చిపోయామా లేదా? మరి నార్త్లో బోల్డ్ జరిగాయి, ఆత్రాస్ కావచ్చు, కతువా కావచ్చు, మళ్ళీ బిల్కిస్ బానోది మళ్ళీ మానిని గాయం రేపారు కదా ఈ మధ్య. ఇవన్నీ చెయ్యకుండా ఉండాలి అంటే, ఇవన్నీ జరగొద్దు అని అనుకుంటే గనక ప్రత్యేకమైన కోర్టులు కావాలి. ప్రస్తుతానికి ఇంతకంటే పరిష్కారం లేదు. అసలు ఇంకా పరిష్కారాలు కావాలి అంటే జస్టిస్ వర్మ కమిషన్లో చాలా రికమెండేషన్స్ ఇచ్చారు, అవన్నీ ఇంప్లిమెంట్ చెయ్యాలి. నిర్భయ ఫండ్ని ఇంక్రీజ్ చెయ్యాలి. ఒకప్పుడు ఆయన చెప్పిన ఫండ్ని కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చెప్పినంత ఫండ్ని క్రియేట్ చేసింది, నిర్భయ ఫండ్ని. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని పక్కన సున్నాలు కట్ చేసుకుంటూ ఆ నిర్భయ ఫండ్ని కూడా వేరే వాటికి వాడేసుకుంటూ, మనకు అలవాటే కదా, బీసీ సబ్ ప్లాన్ డబ్బులు ఇంక దేనికో వాడతాం, ఎస్సీ సబ్ ప్లాన్ డబ్బులు వేరే వాటికి వాడతాం, పంచాయతీ నిధులను వేరే దానికి వాడతాం. అట్లా మనకు బాగా అలవాటు కదా. అలా నిర్భయ ఫండ్ను కూడా వేరే దానికి వాడుతున్నాం. ఇంకా ఈ దేశంలో అవగాహన వచ్చేది ఎప్పుడు, న్యాయం జరిగేది ఎప్పుడు, మహిళలు బలి కాకుండా ఉండేది ఎప్పుడు? చూద్దాం మేడం. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ కూడా చాలా సీరియస్గా ముందుకు పోతుంది కాబట్టి చాలా మీరు అన్నట్టుగా అతి త్వరలో కేసు కొలిక్కి రావాలి, అసలు దోషులు తేలాలి, వాళ్ళకి శిక్ష పడాలి. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.